ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వేలాదిగా జనం తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చి 70 అడుగుల మహా గణపతిని దర్శించుకొని తరించిపోతున్నారు. ఖైరతాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు కిటకిటలాడుతున్నారు. ఏదైతే భక్తులు ఉదయం నుంచి కూడా ఇసుకేస్తే రాలనంత జనం కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే కొద్దిసేపటి క్రితమే వర్షం వచ్చిన నేపథ్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఈ ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒకవైపు మెట్రో స్టేషన్ నుండి మరోవైపు టెలిఫోన్ భవన్ నుంచి మరోవైపు ఐమాక్స్ నుంచి 3 రూట్లలో కూడా భక్తులు జనసందోహంగా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అటు ఊరు వాడ నుంచి కూడా ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఆదిలాబాద్ నుంచి అల్లాపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఒక మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా గంటకు భక్త జనసందోహం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఈ రోజు ఆదివారం కావడంతో చిన్న పిల్లలను తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ మహాగణపతిని కూడా దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? శంషాబాద్ శంకరాపురం మండలం శంకరాపురం గ్రామం నుంచి వచ్చామండి. శంకరాపురం గ్రామం నుంచి వచ్చారు అంటే ఫస్ట్ టైమా లేకపోతే ఇదే? లేదు, ప్రతిసారి వస్తాము మేము. ఎందుకంటే ఈరోజు సండే ఉంది కాబట్టి మా ఫ్యామిలీతో పిల్లలతో గుణంగా అందరిని తీసుకొని వచ్చాము. ప్రతి ఏడాదికి కూడా బాగుంటుంది, రావాలని బాగుంటుంది కోరిక. అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ రోజు ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో ఈ రోజు దర్శనం చేసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ రోజు సండే ఉంది కదా, జనం గుణంగా చాలా పబ్లిక్ రాబోయారు అని చాలా బాగా అనిపిస్తుంది. పబ్లిక్ గుణంగా ఉన్నప్పటికీ చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారో ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం రావడం? ప్రజెంట్ యాదగిరిగుట్ట నుంచి వచ్చాము. ఇప్పటికి 8 టైమ్స్ మేము రావటి ఇయర్లీ వస్తాము. అంటే ఎవరెవరు వస్తారు? అంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో వస్తామండి. ఈ రోజు ఆదివారం అయినా కూడా భక్తులు ఎక్కువ వస్తారు, అంటే కిటకిటలు ఆడుతున్నా కూడా మీరు దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ టైం మేము ఖచ్చితంగా వస్తాము, ఎవ్రీ టైం వస్తూనే ఉంటాం. ఈ రోజు ఆదివారం అయింది కదా, మళ్ళీ ఈ రోజు ఎట్లా ఏంది ఏర్పాట్లకు సంబంధించి అయితే చాలా చూడడానికి అయితే చాలా బాగుంటది. ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగుంది. ఎవ్రీ టైం మళ్ళీ రావాలని కోరిక, అంతే. రైట్ అమ్మ, చెప్పండి, అంటే 70 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టి గణపతి రూపంలో కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది. మేము వస్తాం, ప్రతి సంవత్సరం వస్తామండి. ఎవరెవరు వస్తారు? ఫ్యామిలీతో వస్తాము. ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఈ రోజు పిల్లలతో కలిసి ఆదివారం అయింది, ఇందాక కూడా వర్షం పడ్డది, కూల్ వెదర్ లో కూడా దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అందరితో వచ్చాము, దర్శనం చేసుకున్నాం, మంచిగా అయింది. బుజ్జి, అంటే చిన్న ఖైరతాబాద్ గణపతి అనగానే ఇంట్లో గణపతి పెట్టుకుంటాము. ఈ రోజు ఫ్యామిలీతో కలిసి ఈ రోజు ఖైరతాబాద్ పెద్ద గణపతిని దర్శించుకున్నాం, ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతి సంవత్సరం మీరు వచ్చారు, అంటే కాలేజ్ గాను స్కూల్స్ గాను ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఆదివారం కావడం, అందరితో కలిసి రావడం ఎట్లా అనిపిస్తుంది? గణపతి అనగానే ఇంట్లోనే ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ రోజు ఖైరతాబాద్కి వచ్చి దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం, బాగా అనిపిస్తుంది. ఎవరెవరు వస్తారు? ఫ్యామిలీతో. ఎక్కడి నుంచి? మియాపూర్. అన్న చెప్పండి, అంటే ఎట్లా ఉంది, ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఈ ఖైరతాబాద్కి మా గణపతిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము, అండ్ అట్లానే మేము ఇక్కడ వాలంటీరింగ్ చేస్తాం అనమాట. ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్ అవి చేస్తాం.